2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే డాక్టర్ షేక్ అన్వర్ గారు. నమస్తే మేడం. ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో డబ్బుని ఆకర్షించాలన్నా, బిజినెస్ లో గ్రోత్ ని చూడాలి అనుకున్నా, లాభాలని మనం చూడాలి అనుకున్నా, ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది అంటారు అసలు? చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేసి డబ్బు సంపాదించాలనుకుంటారు. మీరు నిజంగా ఈ సంవత్సరంలో ధనవంతులు అవ్వాలనుకుంటే కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి, ఎస్ ఐఎమ్ ఏ మిలినియర్ ఇన్ 2026. ఎస్ ఐఎమ్ ఏ మిలినియర్ ఇన్ 2026. సో చాలా మంది డబ్బు సంపాదించాలనుకుంటారు, కానీ ఆ సంపాదించిన డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియదు. చాలా మంది తప్పు ఏంటంటే డబ్బునంతా ఒక దగ్గరే ఖర్చు పెట్టేస్తారు. ఇలా ఖర్చు పెడితే వాళ్ళు ధనవంతులు అవ్వరు. ఈ వీడియోలో నేను చెప్పినట్టు మీరు లాస్ట్ వరకు వినండి. ఖర్చు పెడితే సంపాదించడం వేరు. ఎలా సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెల 29 నుంచి నేను ఒక 11 days మాస్టర్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. అది కూడా మనీ లా ఆఫ్ అట్రాక్షన్. జాగ్రత్తగా ఉండండి, మనీ లా ఆఫ్ అట్రాక్షన్. సో నేను అందరిని అడుగుతున్నా, కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి, ఐ విల్ జాయిన్ ఇన్ మనీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్. సో అక్కడ ఎలా సంపాదించాలో చెప్తాను, ఇక్కడ ఎలా ఖర్చు పెట్టాలో చెప్తాను. ఈ స్టేట్మెంట్ చూడండి, డబ్బుని ఏ రంగాల్లో ఖర్చు చేస్తే మీకు చాలా ఫాస్ట్గా డబ్బును వస్తుంది. అంటే డబ్బుని ఖర్చు పెట్టి మరింత డబ్బుని అట్రాక్ట్ చేయాలనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో. మళ్ళీ చెప్తాను, డబ్బుని ఖర్చు పెట్టి మరింత డబ్బుని అట్రాక్ట్ చేయాలనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో. ఫస్ట్ డబ్బుని ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడెక్కడ ఖర్చు పెడితే తిరిగి, అంటే రూపాయి ఖర్చు పెడితే 100 రూపాయలు, 10 రూపాయలు కాదండి, ఒక రూపాయి ఖర్చు పెడితే 100 రూపాయలు వస్తుంది, 100 రూపాయలు ఖర్చు పెడితే 1000 రూపాయలు వస్తుంది. ఆ సీక్రెట్ నేను ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఫస్ట్ పాయింట్, డబ్బుని ఎక్కడ ఖర్చు పెట్టాలంటే కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం ఖర్చు పెట్టాలి. చాలా మంది ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, డబ్బుని ఖర్చు పెడతారు. ఎంటర్టైన్మెంట్ కింద పెట్టుకోండి, ఎన్లైట్మెంట్ పైన పెట్టుకోండి. దిస్ ఇస్ ఎన్లైట్మెంట్. కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త లాంగ్వేజెస్, కొత్త కొత్త విషయాలు, మిలియనర్ హ్యాబిట్స్, లా ఆఫ్ అట్రాక్షన్, ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి డబ్బును ఖర్చు పెట్టండి. సో అలా ఖర్చు పెడితే మీకు, ఎందుకంటే ఈ ప్రపంచంలో జ్ఞానాన్ని ఎక్కువ పంచడం ద్వారా, సేకరించడం ద్వారా గొప్ప వాళ్ళు అవుతారు. ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఇలాంటి అందరూ చూడండి. అంటే ఎందుకు అంత నేమ్ వచ్చింది అంటే జ్ఞానాన్ని పంచడం. అంటే అన్నిటికన్నా లైఫ్లో ఏది ఇంపార్టెంట్ అంటే నాలెడ్జ్ పెంచుకోవడం. నాలెడ్జ్ పెంచుకోవడం వల్ల మైండ్ సెట్ అవుతుంది. గుర్తుపెట్టుకున్న, మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోతుంది. సో రెండో పాయింట్ నోట్ చేసుకోండి, కొత్త కొత్త విషయాలు. ఇంకొకటి తీసుకుంటే రెండోది ఎక్కడ పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్. మెడిటేషన్ కోర్సెస్ మీద పెట్టండి. మెడిటేషన్ కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఒక్కొక్కటి టైప్ చేయండి. లెర్నింగ్ న్యూ థింగ్స్ ఫస్ట్ పాయింట్. రెండోది మెడిటేషన్, లెర్నింగ్ మెడిటేషన్. నేను మెడిటేషన్ మీద కొన్ని lakhs of rupees ఖర్చు పెట్టాను, lakhs of rupees. పిరమిడ్ మెడిటేషన్ చేశాను, ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేశాను, ఈషా, మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ చేశాను. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, దీంతో పాటు నేను ఈ నెల జరగబోయే 29వ క్లాసెస్లో మనీ మెడిటేషన్, అడ్వాన్స్డ్ మనీ మెడిటేషన్ లాంచ్ చేయబోతున్నానండి. అంటే ఇవన్నీ కలిపి మెడిటేషన్ చేసేటప్పుడు మనీకి ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి అనేది నేను చెప్తాను. ధ్యానం చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరా చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఈ ఆరా చక్ర స్ట్రాంగ్ అవుతాయి. స్ట్రాంగ్ అయినప్పుడు ఏమవుతుంది తెలుసా అండి, బండ్రాయిలా తగలాల్సిన సమస్య పిన్రాయిలా తగులుతుంది. అంటే మీకు ఏదైనా పెద్ద సమస్య రావాల్సింది ఉంది మీ కర్మలో, అది ఆటోమేటిక్గా చిన్నగా అయిపోద్ది, అది పెద్ద ప్రాబ్లం కాదండి. అంటే ఒక రాయిలాగా తగలాల్సిన సమస్య దూదిలాగా తగులుతుంది అనమాట. మెడిటేషన్కి అంత పవర్ ఉంటుంది. మెడిటేషన్ చాలామంది ఎప్పుడు చేయాలో తెలియదు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు కూడా మెడిటేషన్ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో చేస్తే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది అనమాట. సో అలా చేయడం వల్ల ఏమవుతుందంటే చక్రాస్, మైండ్, బాడీ అన్నీ అలర్ట్ అవుతాయి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే థర్డ్ పాయింట్, డబ్బుని ఇంకా ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టాలంటే జ్ఞానాన్ని ఇచ్చే విలువైన సంపద, అంటే పుస్తకాల మీద ఎక్కువ ఖర్చు పెట్టాలి. మంచి మంచి బుక్స్. నేను చిన్నప్పుడు, మీరు కూడా కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, బుక్స్ గివ్స్ వింగ్స్. చిన్నప్పుడు మా సార్ ఒక విషయం చెప్పారు, రే పుస్తకం బాగా చదువురా. సార్ చదువుతాను సార్. నేను చిన్నప్పుడు క్వశ్చన్స్ అడిగాను, ఎందుకు సార్ అని. ఎందుకంటే పుస్తకం చెప్తుంది, నువ్వు తల దించుకున్న నువ్వు చదువు సమాజంలో నిన్ను తలెత్తుకునేలా చేస్తా. పుస్తకం చెప్తుంది, గుర్తుపెట్టుకొని మీ పిల్లలకు కూడా చెప్పండి, నాన్న ఒరే బాబు చదువు. ఎందుకు నాన్న అంటే, నువ్వు చదువుకునే పుస్తకం నీకు చెప్తుంది, నువ్వు తల దించుకొని చదువు పుస్తకాన్ని, రేపు అది నేను తలెత్తుకునేలా చేస్తాను. చదివేటప్పుడు ఎలా ఉంటాం, తల దించుకొని చదువుతాం. నేను ఎక్కువ ఎంఎస్సీ కెమిస్ట్రీలో లైబ్రరీలో ఉన్నాను. ఎక్కువ ఎవరైతే ఈ జ్ఞానం మీద, అంటే కుతూహలం అండి, నేర్చుకోవాలన్న తపన, రిలాక్స్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకుని, రిలాక్స్ అయితే లైఫ్ క్లైమాక్స్. నేర్చుకున్నాంలే చాలే, యూట్యూబ్ వినేసాం చాలే అనుకోకండి, దాంతో రిలాక్స్ అవ్వద్దు. నేను చెప్పేది అందరూ కూడా, యూట్యూబ్ వీడియోస్తో రిలాక్స్ అవ్వద్దు. కోర్సెస్కి రండి, జాయిన్ అవ్వండి, నేర్చుకోండి. ఎందుకంటే రిలాక్స్ అయితే క్లైమాక్స్. గుర్తుపెట్టుకోండి లైఫ్. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలి, రిలేషన్షిప్, మిమ్మల్ని నమ్ముకునే రిలేషన్షిప్, అమ్మ నాన్న మీద ఖర్చు పెట్టండి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అమ్మ నాన్న మీద ఖర్చు పెట్టండి, తర్వాత ఫ్యామిలీ, మీ వైఫ్, పిల్లలు, వాళ్ళు, తర్వాత ఫ్రెండ్స్. అలా చాలా మంది దీన్ని ఐసెంట్రిక్ అంటారు. గుర్తుపెట్టుకోండి, కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, ఐసెంట్రిక్ ఇన్వెస్ట్మెంట్. ఐసెంట్రిక్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫస్ట్ ఐ అంటే నేను. జాగ్రత్తగా ఉండండి, ఇన్వెస్ట్మెంట్లో ఒక గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఉంది, దట్ ఈస్ కాల్డ్, కామన్ బాక్స్లో టైప్ చేయండి, ఐ ఇన్వెస్ట్మెంట్. ఐ ఇన్వెస్ట్మెంట్ అంటే కంటి మీద కాదు,
ఐ ఇన్వెస్ట్మెంట్ అంటే మీ మీద మీరు పెట్టుకోండి, మీ గ్రూమింగ్ మీద, మీ యొక్క నాలెడ్జ్ మీద, మైండ్ సెట్ మీద, స్కిల్స్, ఇలాంటివన్నీ పెట్టుకోవాలి. మీ తర్వాత ఇంకా ఎందుకంటే మీరు బాగుంటే మీ తల్లిదండ్రులు చూసుకోగలరు, మీ ఫ్యామిలీ తర్వాత తల్లిదండ్రులు, తర్వాత ఫ్యామిలీ, తర్వాత ఇంకా ఫ్రెండ్స్. చాలా మంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఫ్రెండ్స్ మీద ఖర్చు పెట్టేస్తుంటారు, ఇంట్లో ఉన్న సరిగ్గా ఖర్చు పెట్టరు. ఇది చాలా రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అండి. సో రిలేషన్స్ కాపాడుకోవడానికి కూడా డబ్బును ఖర్చు పెట్టండి. అంటే గిఫ్ట్లు ఇవ్వడం కోసం, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది గిఫ్ట్లు తీసుకుంటారు కానీ ఎవరు, మీరు కూడా ఇవ్వాలి, గుర్తుపెట్టుకుని. సో ఇది నెక్స్ట్ ఇంకా మీరు ఎక్కడెక్కడ అంటే వీళ్ళందరూ ధనవంతులందరూ ఎక్కువ డబ్బుని ఎక్కడ ఖర్చు పెడతారంటే ఇలాగే ఖర్చు పెడతారు. నెక్స్ట్ ఇంకా తీసుకుంటే ఆత్మ వికాసం అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్ మీద పెట్టమని చెప్తాను. ఇప్పుడు అంతా కూడా ట్రైనింగ్స్ ఎక్కువైపోయింది. ప్రపంచంలో ఏ కంట్రీలో ఎక్కువ ట్రైనింగ్స్ అవుతాయో ఆ కంపెనీ కానీ ఆ దేశం కానీ బాగుపడుతుంది. సో ఇక్కడ చూడండి ఇంకా మీరు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఇది నోట్ చేసుకోండి. వెరీ వెరీ పవర్ఫుల్ పాయింట్. మంచి మంచి రిలేషన్షిప్స్, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడానికి, అంటే టూర్స్ వెళ్ళడం కోసం ఖర్చు పెట్టాలి. మీరు సంపాదించే డబ్బులో ఎవ్రీ మంత్ 10% కొంత డబ్బుని ఎందుకు పెట్టాలంటే టూర్స్ అని పెట్టండి. పక్కన రాసుకోండి 10% టూర్స్ ఇన్వెస్ట్మెంట్. అంటే కొంతమంది స్పిరిచువల్ ప్లేసెస్కి వెళ్తారు, కాశీ అని అవన్నీ. ఇంకొంతమంది బయట వేరే ప్లేసెస్కి వెళ్తారు సరదా ఫ్రెండ్స్తో. ఇలాగా ఒకేసారి వెళ్ళాలన్నా కూడా పాపం వెళ్ళాలనిపిస్తుంది, కానీ ఆ ఫ్లైట్ టికెట్స్కి వాటికి భయం అనిపిస్తుంది. అందుకే నేను ఏం చెప్తానంటే మీరు ఎవ్రీ మంత్ 10% ఒక టూర్స్ కోసం పెట్టుకోండి. అది ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు. ఎందుకంటే టూర్స్కి వెళ్ళడం వల్ల మైండ్ రిలాక్స్ అవుతుందండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇంకోటి ఏంటి, ఎమర్జెన్సీ ఫండ్ అని ఉంటుంది. డబ్బుని కూడా ఎమర్జెన్సీ ఫండ్కి సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే డబ్బు మనం ఇప్పుడు సేవ్ చేస్తే రేపు అది మనల్ని సేవ్ చేస్తుంది. చిన్నప్పుడు మనం చదువుకున్నాం వృక్షో రక్షిత రక్షిత. ధనవంతులందరూ ఈ ఫార్ములాను ఫాలో అవుతారు, గుర్తుపెట్టుకుని. ఏంటది? వృక్షో రక్షిత రక్షిత. వృక్షాలను మనం ఇప్పుడు రక్షిస్తే అది మనం రక్షిస్తుంది. డబ్బో రక్షిత రక్షిత. మీ డబ్బుని ఇప్పుడు మీరు రక్షించుకుంటే ఆ డబ్బు మిమ్మల్ని రక్షిస్తుంది. చాలా మంది డబ్బు సంపాదిస్తారు, చల్లా చెదురుగా ఖర్చు పెట్టేస్తారండి. చల్లా చెదురుగా. కొంతమందికి ఎలా ఉంటుందంటే అరే నేను ఎంత డబ్బు సంపాదించా ఏమైపోయింది తెలియదు. మనీ గజిని. వీళ్ళు ఎవరంటే గుర్తుపెట్టుకోండి, మనీ గజిని. మీరు నా క్లాసెస్కి రండి, డబ్బుని ఏమేం బాస్కెట్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా సేవ్ చేయాలి, దీన్ని సిమ్ అంటారు, గుర్తుపెట్టుకోండి. మనీ సిమ్. మనీ సిమ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అది కానీ మీరు నేర్చుకుంటే గుర్తుపెట్టుకోండి డబ్బుని ఎక్సలెంట్గా ఖర్చు పెట్టచ్చండి. అది నేను బాగా నేర్పిస్తాను. నేను రిలేషన్షిప్స్ మీద ఎక్కువ ఖర్చు పెట్టాలి. సో ఇంకా మీరు తీసుకుంటే ఇంకా చూడండి ఇంకా బాగా ఎక్కడ ఖర్చు పెడతారు అత్యంత ధనవంతులండి. చూడండి హెల్త్, ఫిట్నెస్, డైట్, వీటి మీద ఖర్చు పెడుతుంటారు. కొంతమంది రోడ్డు పక్క నుంచి వెళ్ళిపోతుంటారు. కొబ్బరి బొండ తాగాలనిపిస్తే కొబ్బరి బొండం తాగలేరు. కర్మ తాగనేవద్దు. వద్దు, నువ్వు తాగి బాగుపడిపోతావు, నీ ఆరోగ్యం బాగుపడిపోతుంది. హెల్త్ మీద పెట్టరండి చాలామంది. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ గుర్తుపెట్టుకుంటే అంటే మీ మీద పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా మీ హెల్త్ గురించి నేను స్టేట్మెంట్ రాశాను. ఎవరైతే హెల్త్ గురించి పట్టించుకోవట్లేదో ఈ స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు హెల్త్ గురించి కాపాడుకోవాలంటే చెమట కార్చాలి. ఎక్సర్సైజ్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు చెమట కార్చకపోతే రేపు కన్నీళ్ళు కార్చాలి. హెల్త్ కాపాడుకోకపోతే. మీ గురించి మీరు కేర్ తీసుకోకపోతే కేర్ హాస్పిటల్లో, కేర్ యూనిట్లో కేర్ తీసుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. మీ గురించి మీరు కేర్ తీసుకుంటే తక్కువ డబ్బులు అవుతాయి. మీకు తెలుసు హాస్పిటల్లో కేర్, అది కూడా ఐసీయూలో కేర్ తీసుకుంటే ఎక్కువ డబ్బులు అవుతాయి. బుక్స్ మీద బాగా ఇన్వెస్ట్ చేయండి, ట్రిప్స్ మీద బాగా ఇన్వెస్ట్ చేయండి. ధనవంతులందరూ చేసే ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడే. నెక్స్ట్ ఇంకా మీరు చూస్తే గ్రూమింగ్ ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ఎలా ఉన్నారు, లాస్ట్ ఇయర్కి ఇప్పటికీ మారారా? నా వీడియోస్ కూడా చూడండి. సో గ్రూమింగ్ మీద ఫోకస్ పెట్టండి. మార్కెటింగ్ అండి, మార్కెటింగ్ లోనే గుర్తుపెట్టుకోండి కింగ్ ఉంది. మార్కెటింగ్ లోనే కింగ్ ఉంది. అక్కడ కేక్ కావాలని పెట్టలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. కే ఎందుకు పెట్టలేదంటే కింగ్ అవ్వాలంటే మార్కెటింగ్ మీద ఖర్చు పెట్టాలండి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ ఖర్చు పెట్టండి. నెక్స్ట్ క్రిస్టల్స్, మనీ క్రిస్టల్స్ అని టైప్ చేయండి. ఈసారి క్లాసెస్కి వస్తే ఈ నెల 29 నుంచి 60 క్లాసెస్లో ఏమేమి క్రిస్టల్స్ వాడి ఫాస్ట్గా ధనవంతులు అయిపోవచ్చు. మీకు ఒక సర్ప్రైజింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే కంపల్సరీ కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఈ నెల 29 గుర్తుపెట్టుకోండి, డేట్ గుర్తుపెట్టుకోండి. 29 క్లాసెస్ జాయిన్ అయితే చాలా స్పెషల్ క్లాస్. ఎందుకంటే ఏంటి అని అంటే దానికి ఒక సర్ప్రైజ్ ఉంది. సో కన్ఫర్మ్గా 29 ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్స్ ఎలా చేయాలి, మనీ విజువలైజేషన్స్ ఎలా చేయాలి, మనీ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వాలి, ఇంకా డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి, ఇవన్నీ సీక్రెట్స్. తప్పకుండా సార్ 29th క్లాస్ కోసం మేము కూడా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నాం. ధనవంతులు అవ్వాలని అందరికీ ఉంటుంది. ధనవంతులు అయ్యే ప్రాసెస్లో డబ్బు వచ్చినా అవ్వలేకపోవడానికి ఏవో రీజన్స్ ఉంటూ ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీస్ ఉంటూ ఉంటాయి, సరిగా బ్యాలెన్స్ చేయలేకపోతూ ఉంటుంటాం. అదంతా కూడా ఈ 29th క్లాస్లో మీ దగ్గర నుంచి డెఫినెట్గా నేర్చుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.